ఈరోజు నామినేషన్లో సుమన్ శెట్టికి అసలు పాయింట్స్ ఉన్నాయా? అసలు ఎవరినైనా నామినేట్ చేయాలని అనుకున్నాడా? అసలు ఏమీ లేదు. అసలు తను ముందు కూడా చెప్పుకున్నారు, చాలా హైడ్ అయిపోతున్నాడు, లైక్ తల దించేసుకున్నాడు కంప్లీట్గా. అసలు నా వైపుకు తనుజ చూసి నాకు ఇచ్చేస్తుందా టోకెన్ అన్నట్టుగా తను దించేసుకున్నాడు. తర్వాత ఇంకా లాస్ట్లో ఎవరూ లేరు అన్నప్పుడు సుమన్ శెట్టికి ఇస్తున్నప్పుడు ఇటు నుంచి రీతు, ఇమాన్యుయల్ కూడా నవ్వేస్తున్నారు, అండ్ డీమన్ కూడా ఏం చెప్తాడో అనేసి ఆయన నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చాడు. సో అక్కడ వరకు ఆయనకి అసలు నిజం చెప్పాలంటే ఏమీ ఇష్యూస్ లేవు, అండ్ ఏమీ పాయింట్స్ లేవు నామినేట్ చేయటానికి. అండ్ అసలు ఆయన ఇప్పుడు వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఆల్రెడీ అయిపోయింది, అది వీకెండ్కి వెళ్ళిపోయింది, అది ఇష్యూ తేలిపోయింది, అండ్ గెలిచింది సంజన అని క్లియర్గా ఉంది. మళ్ళీ తీసుకొచ్చి అదే పాయింట్ మీద కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నాడు. అసలు ప్రతిసారి సుమన్ శెట్టి గారికి అసలు ఎవరిని నామినేట్ చేయాలని కూడా అడిగాడు ప్రీవియస్ ఇదిలో. మీకేమనిపిస్తుంది? అసలు వ్యాలిడ్ పాయింట్స్ అయినా? అండ్ సుమన్ శెట్టి నామినేషన్స్ అంటేనే అసలు ఆయన వేయటానికి ఇంట్రెస్ట్ లేదు, తీసుకోవటానికి ఇంట్రెస్ట్ లేదు. ఆయన్ని ఎవ్వరూ నామినేట్ చేయరు. ఆయన్ని ఎంతవరకు కాపాడుకుంటూ వస్తారో అందరూ కలిసి మనం వెయిట్ చేసి చూడాల్సిందే.